Thank you, sir. You can start your Zoom. Over to you, sir. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్. నా పేరు నరసింహులు. నేను వింజమూరులో గత కొన్ని సంవత్సరాలుగా విలేకరుగా పనిచేస్తున్నాను. బిఫోర్ వింజమూరులోని ప్రముఖ హాస్పిటల్లో మొట్టమొదటి నా జీవితము చదువుకుంటానే 450 రూపాయలకి హాస్పిటల్లో పనికి కుదిరాను. చదువుకుంటానే హాస్పిటల్లో పనికి పోతూ నైట్ డ్యూటీలు చేసుకుంటూ ఇలా నా జీవితాన్ని సాగించాను. చాలా చాలా ఒడిదుడుకులతో నా జీవిత ప్రయాణం సాగింది. అలా ఉన్న క్రమంలో మ్యారేజ్ అనంతరం ఏదో ఒక వ్యాపారం చేయాలని చెప్పేసి చిన్న చిన్న కాంటాక్ట్లు, వర్క్లు అవి చేసుకుంటూ ఉన్నాను. కొన్ని కారణాలతో అలా జీవనం సరిగిపోతూ ఉన్నది. అయితే ఈ వెస్టేజ్కి రావడానికి కారణము ముఖ్యంగా నాకు కేశవ సారు పదే పదే వెస్టేజ్ గురించి చెబుతూ, నీలాంటి వ్యక్తులు వెస్టేజ్లోకి వస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను గతంలో కూడా ఒకసారి జూమ్ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది, నేను వెస్టేజ్లోకి ఇటువంటి ఎన్నిటిని నేను నమ్మను, వద్దు, నేను రాను అది అని చెప్పినప్పటికి కూడా కేశవ సారు పదే పదే అడుగుతున్నాడు. ఇంకో వారం ఆగి చూద్దాం లేదు ఇదని చెప్పుకుంటూ ఉన్నాను. సరేలే, తిరుగుతూ ఉన్నాడు. నేను కూడా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలో ఒక మనిషి నా కోసము పదే 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 వస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఏంటి అసలు తెలుసుకుందాం అని చెప్పేసి చూశాను. కేశవ సార్ని కానీ, నా టీం మెంబర్స్, మన వింజమూరు టీంలో ఉన్న ప్రసాద్ సార్ని కానీ ఎవరిని కూడా నేను అడగకుండా నేను నా మొబైల్లోనే ఇంటర్నెట్ ద్వారా మొత్తము ఈ వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్ గురించి తెలుసుకోవాలని చెప్పి చాలా తాపత్రయంతో చూశాను. నేను అన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఒకటైతే అనిపించింది, వెస్టేజ్లో చైన్ లింక్ మార్కెట్ కాదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ ఎవరు మోసం చేసేది ఉండదు అని చెప్పేసి ఒకటి అర్థమైంది. ఫ్రెండ్స్, ఒకటైతే వాస్తవం, నేను ఒక 5 years బ్యాక్ ICDS అని ఒకటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అతను నెల్లూరులో కరోనా సమయంలో నెల్లూరు కేంద్రంగా ఒక ICDS అని ప్రాజెక్ట్ ఒకటి పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ పెట్టి అతను చెప్పడం ఏంటంటే, మనము 10 మందిని కలిసి ఒక గ్రూప్గా తయారు చేసి 10 మందితో 100 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే వారు మన టీం మెంబర్స్గా ఉంటారు. మనము వారికి అవసరమైన నిత్యావసర సరుకులు ఎంతైతే అవసరం అవుతాయో ఒక లిస్టు 15 రోజుల ముందుగానే తీసుకొని ఆ నెల రోజు 1వ తారీఖున వాళ్ళ ఇంటికి మనం సప్లై చేస్తాము. నాణ్యమైన సరుకు వాళ్ళకి ఇస్తాము. ఆ డబ్బుల్ని 4 దఫాలుగా కడతారు వాళ్ళు. అలా కడుతూ ఉంటే ప్రతి నెల తీసుకోవడం కట్టడం, ప్రతి నెల తీసుకోవడం కట్టడం జరుగుతూ ఉండాలి. 6 నెలల తర్వాత వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలను చూసి మనము వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక కంపెనీ నాకు పరిచయం అయింది. మామూలుగా నేను ఏదైతే కంపెనీలు ఇప్పుడు కేశవ సార్ని కూడా నమ్మకపోవడానికి కారణము ఆ ICDS అనే అది ప్రాజెక్ట్ని నమ్మడం వల్ల. వింజమూరు మండలంలోనే వెలుగులో పనిచేస్తున్నారు ఒక మేడం, ప్రస్తుతం ఆ మేడం పేరు అవసరం లేదనుకుంటాను. ఆ మేడము నాకు ఈ ప్రాజెక్ట్ని పరిచయం చేసింది. నేను ఖాళీగా ఉంటున్నాను, ఏదో జర్నలిజంలో ఏం వస్తున్నా ఏం రావటం లేదు కదా, మనము ఏదైనా సరే ఇంకొక సెకండ్ ఇన్కమ్ చూసుకోవాలని కాన్సెప్ట్తో ఆ మేడం మాటలు నమ్మేశాను. నేను నమ్మేసి 2.5 లక్షల రూపాయల డబ్బులు ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళకి డిపాజిట్ చేశాను. అప్పుడు నాకు డీలర్షిప్ ఇచ్చారు. 3 నెలలు వాళ్ళు సరుకులు పంపించారు. అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. కరోనా రావటము, వాళ్ళు సరుకులు ఇవ్వటం, నేను ఆ క్రమంలో కూడా అందరికీ సరుకులు ఇస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్కి ప్రతిరోజు సమాచారం ఇచ్చేవాడిని. ఈ క్రమంలో
చాలా చూశాను నేను. అయితే తీరా చూస్తే ఒక్క 5 నెలలు మాత్రమే ఆ కంపెనీ పనిచేసింది. తర్వాత బోర్డు ఎత్తేసాడు. నేను కనీసము ఎంతో మంది చేత నన్ను నమ్మి తలా ₹100 డబ్బులు కూడా కట్టారు. నా సొంత డబ్బులు 2.5 లక్ష చేసుకొని కేసు పెట్టి ఈరోజు ఆ కేసు వాయిదాలకి అతను నన్ను మోసం చేసిన వ్యక్తి వస్తాడేమోనని వస్తూ ఉన్నా, పోతూ ఉన్నా వాయిదాలకి. అంతే తప్ప నాకు డబ్బులు రాలేదు. ఇటువంటి బాధలు ఎన్నో పడ్డాను. అందువల్ల ఏంటంటే మొట్టమొదటిగా వెస్టేజ్ని నాకు పరిచయం చేసినటువంటి కేశవ సార్కి ఫస్ట్ నో అని చెప్పాను నేను. చాలా సార్లు చెప్పాను అలా. చెప్పిన తర్వాత ఎలాగలా నేనుకైనా తెలుసుకున్న తర్వాత, సరే కేశవ సార్ నేను రావటం లేదు, సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ తెచ్చుకొని వాడతానని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి ఇంట్లో వాడాను. రైస్ బాండ్ ఆయిల్, ఈ సప్లిమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళాను. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నాకు ఒక నెల రోజులు పట్టింది. నేను ఇప్పటికీ వెస్టేజ్లో విద్యార్థినే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే. నేను ఇంకా సెకండ్ క్లాస్ వరకు కూడా పోలేదు, ఫస్ట్ క్లాస్లోనే ఉన్నాను. అందువల్ల అంటే ఇప్పుడే తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకుంటున్న క్రమంలో ప్రతిరోజు ప్రసాద్ సార్ అనే వింజమూరు టీం లీడరు మార్నింగ్ 6 కల్లా 5:50 కల్లా క్రమశిక్షణతో జూమ్కి సార్ అటెండ్ అవ్వండి అంటూ సార్ చెప్తున్నాడు. సాయంత్రం కేశవ సార్ కంపల్సరీగా చెప్తున్నాడు. ఏంటి ఇది ఏందని చెప్పేసి జూమ్కి అటెండ్ అవుతున్నా. అయితే ఈ వెస్టేజ్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా బాసా స్టార్ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అన్నింటినీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సార్. ఈ రోజు కూడా సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఎవడికోడికి సహాయం చేయాలనే కాన్సెప్ట్తో నిరంతరం తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు వెస్టేజ్లో జాయిన్ అయిన సంగతి కూడా విషయం నాకు తెలియనప్పుడు కూడా ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. మామూలుగా సామాన్యంగా వీళ్ళు ఎక్కడ విషయం లేకపోతే వాళ్ళు అలాంటి కంపెనీలకి వెళ్ళరు అని చెప్పేసి భాషా సార్ని మొట్టమొదటిగా నమ్మే నేను కూడా చూశాను. నేను జర్నలిజం కదా, అనుమానించడం సర్వసాధారణం. ఎందుకంటే 2-3 దెబ్బలు తిన్నాను కాబట్టి అలా నేను వీటి మీద చూడసాగిన. డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఐడి ఫ్రీ, మనకి ఎలాంటి రుసుము కట్టించుకోవడం లేదు. మనకై మనము షాప్కి వెళ్తున్నాం, మనకు అవసరమైనటువంటి ఇంట్లోకి సరిపడినటువంటి వస్తువులు తెచ్చుకుంటున్నాం. దాంట్లో మనకి ఇప్పటి వరకు కొనుక్కుంటున్న సూపర్ మార్కెట్లు కానీ, మన కిరాణా కొట్లు కానీ ఎక్కడ కూడా మనకి రీఫండబుల్ అమౌంట్ ఇవ్వాల. అయితే మనకి వేస్టేజ్లు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టేది. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. 2 నెలల నుంచి నాకు ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కుంటున్నాను. మీటింగ్లు కూడా అటెండ్ అవుతున్నాను. ఈ క్రమంలో కావాలి మీటింగ్లో అక్కడ చెప్పినటువంటి పెద్దల వెస్టేజ్ గురించి ఎంతగానో కనెక్ట్ అయింది. ఓహో ఇలా తర్వాత వెంటనే వచ్చేసి 1-2 రోజులు కేశవ సార్ని తీసుకొని, సార్ ఐడీలు వెళ్దాము మనము అది ఇది అని చెప్పి 2-3 చోట్ల తిరిగాం. అయితే ఒక్కో చోట సక్సెస్ అయింది, ఇంకో చోట ఫెయిలియర్ అయింది. అయినప్పటికీ కూడా బాధపడకుండా మనము చెప్పటంలో ఎక్కడో పొరపాటు ఉంది, చెప్పే విధానం, ఈ బిజినెస్ ని పరిచయం చేసే విధానంలో ఎక్కడో పొరపాటు ఉంది, ఈ పొరపాటును సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇంకా క్లాసులు ఏమన్నా జరుగుతాయా, ఆ క్లాసులకి నేను అటెండ్ అయ్యి ఇంకెంత నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో తిరుగుతున్నాను. మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఒక్కటి మాత్రం చెప్తాను. జూమ్ మన కోసము ఒక చిన్నప్పుడు పాఠశాలకు పోయి ఉంటామో లేదో తెలియదు కానీ ఈ జూమ్ కానీ అటెండ్ అయితే మాత్రం ఒక వ్యాపారస్తులుగా, బిజినెస్ గా ఎదిగేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు జూమ్కి అటెండ్ అవ్వండి. సిఎన్సి చేసినందువల్ల లాభాలు తెలుసుకోండి. మనము మన యొక్క ప్రయాణాన్ని ఎలా సాగించాలన్న దాని మీద మనం తెలుసుకోవచ్చు. అలా కాకుండా టైం అయితే న్యూస్ టైం, సారీ, హలో 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 సార్ వినపడుతుంది సార్. హలో సార్ వినపడుతుంది, మాట్లాడండి సార్. అలా
నేను ఈ జూమ్ మీటింగ్ రావడం ఇలా నేర్చుకోవడంతో సిఎన్సి ఇప్పుడు 2 months వేసేసాను. మన కేశవ్ సారు ప్రోద్బలంతో 2 months వేసాను. ఈ సిఎన్సి చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, పోతే ప్రోడక్ట్ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని ఇప్పటికీ తెలుసుకుంటున్నాను. కొద్ది రోజుల్లో మీరు నాకు ఈ టీంలో చాలా మంది అందరు సీనియర్స్ ఉండొచ్చు, నేను కొత్తగా ఉండొచ్చు. కనుక నేను చెప్పదలసింది ఏంటంటే, ఫస్ట్ మీరు జూమ్ అటెండ్ అవ్వండి, మీటింగ్ సారాంశం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎలాగైతే చేస్తే మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అన్న విషయాన్ని గ్రహించండి. ఇక్కడ ఎవరు కూడా మన వింజమూరు టీంలో ఎవరు కూడా నేను ఒక్కడనే ఎదగాలి, పక్కనోడు కింద పడిపోవాలని చెప్పేసి ఏ రోజు కూడా అనుకోవడం లేదు. నేను ఇప్పుడు పైన వాళ్ళతో చేస్తున్న జర్నీని బట్టి ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ తో ఉన్నారు. అటువంటి టీం లీడర్స్ కి మనం సహాయపడుతూ మనం టీం బిల్డప్ చేసుకుంటే మనం సక్సెస్ అవటము చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. అదే క్రమంలో ప్రతిరోజు కనీసం 1 గంట సేపు మనకి ఎవరు తెలుసు, మనం ఎవరిని కలిస్తే మన మాట వింటారు, ప్రయత్నించడంలో తప్పులేదు కదా. అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రయత్నించడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. వాళ్ళు రకరకాలుగా మనకి క్వశ్చన్స్ చేస్తారు. కూడా తెలుసుకోవడానికి మన జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరో చోటుకి వెళ్ళినప్పుడు కూడా ఈ రోజు ఏదైతే మనం కలిసామో ఆ కలిసిన వ్యక్తుల కాడి నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో, ఆ ప్రశ్నలకి మనం ఎలాంటి సమాధానాలు మన దగ్గర ఉన్నాయో, ఇటువంటి ఎన్నింటిని నేర్చుకొని రేపు ఫుల్ ఫిడ్జ్ గా మార్కెటింగ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అసలుకి ఏదో ఎవరో జాయిన్ చేశారు, మన అప్లైయర్ జాయిన్ చేశారు, నేనేదో వచ్చేసాను, నాకేం తెలియదు, నేను కొనను, నేను ఉండను అన్నట్టుగా ఉంటే మాత్రం ఈ వెస్టేజ్ లో ప్రయోజనం ఉండదు. మనము గెలవాలి అన్న సంకల్పంతో వస్తారో వాళ్ళు తప్పకుండా నేను చెప్తున్నాను, తప్పకుండా గెలుస్తారు. నేను చూసాను. నేను ఎంతమంది అసలుకి ఏంటి, నేను నెల్లూరు మీటింగ్కి వెళ్ళాను. నెల్లూరు మీటింగ్కి వెళ్తే కింద కూర్చుంటున్నారు. అసలుకి ఏంటి ఇంత కానిస్టేబుల్స్, పోతే పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ కూడా కింద కూర్చుంటున్నారు. ఎంత వింటున్నారంటే కనీసం 2 గంటల సేపు ఏ ఒక్కరు పిన్ డ్రాప్ తో సౌండ్ తో అసలు ఎంత నీట్గా విన్నారంటే అంత సెషన్ ఉన్నారు. ఎక్కడుంది అది? మన ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రొడక్ట్ లో దమ్ముంది. అంతమంది టీం తయారవడానికి కారణం ఏంటంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్ లో దమ్ముంది. ఈ దమ్మున్న ప్రొడక్ట్ ని మనం పరిచయం చేసేదానికి ఏంటి, ఎందుకు సందేహించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఈరోజు మెడికల్ షాపులు ఒకటికి పుట్టగొడుగుల్లా 20-30 పడిపోతున్నాయి. గతంలో వాటి మీద ఉన్నటువంటి టాబ్లెట్ల మీద ఉన్నటువంటి రేటు ప్రకారమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ వరకు 10% అన్నారు, ఇప్పుడు 20% అంటున్నారు, 25% అంటున్నారు. అంటే ఆ ప్రొడక్ట్ లో దొమ్మ లేదనా, లేకపోతే ఆ ప్రొడక్ట్ ని ఏదైనా ఉచితంగా ఇస్తున్నానా? అంటే వాళ్ళకి అర్థమైంది, ప్రజలు మెల్లిమెల్లిగా వాళ్ళ ఆహార జీవన శైలిని మార్పు చెందుకుంటున్నారు. ఎలా అంటే ఇలాగే మన వెస్టేజ్ కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ మెంబర్స్ మాదిరిగా అందరికీ పరిచయం చేయటం వెస్టేజ్ ని. ఈ వెస్టేజ్ లోకి వచ్చినందువల్ల ఈ సప్లిమెంటరీని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతామి. ఈ రోజు ₹1,00,000 డబ్బులు సంపాదించిన ఎంతో మంది కిడ్నీ పేషెంట్స్ చిన్న వయసులో ఎక్కడికో వెళ్ళారు. నా ఇంట్లో మా బంధువులు జరిగినటువంటి చిన్న విషయం. 24 years ఉంటాయి. మా అక్క కొడుకు అబ్బాయి ఉదయాన్నే జాబ్కి వెళ్తాడు, మళ్ళీ వచ్చి జాబ్ నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం బేకరీకి వెళ్తాడు. బేకరీలో పనిచేస్తుంటాడు బెంగళూరులో. ఏయో తింటూ ఉంటాడు. తిరుగుతుంటే ఒక నియంత్రణ ఉండదు ఆహారం తినే విషయంలో. అలా తినటం వల్ల అబ్బాయి చిన్న వయసులోనే బీపీ వచ్చేసింది. 200 బీపీ ఉన్నది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. అబ్బాయిని ఇమీడియట్లీ హాస్పిటల్ చేర్చారు. వాళ్ళు 2 lakhs అమౌంట్ కట్టించుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. అంటే చిన్న వయసులో అసలుకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. తాను చేస్తున్నటువంటి ఆహార జీవనశైలి ఏంటి, నూడిల్స్,
ఫ్రైడ్ రైస్ ఇటువంటివి ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్కి అలవాటు పడిపోయేసి వాటిని ఎక్కువ తినడం వల్ల తొందరగా అనారోగ్యం పాలైపోయాడు. అనారోగ్యం పాలవడం ఇప్పుడు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. నేను అనిపించింది ఏంటి ఈ చిన్న వయసులోనే ఈ అబ్బాయికి ఇలా రావటం ఏంటి అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది, సో ఈ గుండెపోటు మరణాలు కానీ, కిడ్నీ ఫెయిలియర్స్ కానీ, లివర్ ఫెయిలియర్స్ కానీ ఎందుకు అవుతున్నాయి? మనం తీసుకుంటున్నటువంటి ఆహార పదార్థాల వల్లనే అవుతున్నాయి. మనం వాడుతున్నటువంటి నూనె ఇటువంటి వాటి వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని అనుకొని నేను కూడా రైస్ పండ్ ఆయిల్ గురించి చాలా రీసెర్చ్ చేశాను. రైస్ పండ్ ఆయిల్ పేరుతో కూడినటువంటివి కంపెనీ కూడా ఉన్నాయి, కొన్ని కంపెనీలు కూడా. అది ఆ వాటికి మన వాటికి తేడా ఏంటి అనేది కూడా చూశాను. నేను చూసి ఎన్ని తెలుసుకున్నప్పటికే నేను వెస్టేజ్ లో పయనించాలని చెప్పేసి ఈ టీంలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్స్ అధికారులు, చాలా మంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది మాటలు విన్నాను. నేను ఎందుకు రాకూడదు, నేను ఎందుకు చేయకూడదు అనే విషయం మీద ప్రతిరోజు ఏదో ఒక విషయం తెలుసుకోవాలనే నేను మామూలుగా అయితే నాకు అసలుకి కొంత ఈ జర్నలిజంలో అక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ అంటూ వెళ్తూ ఉంటుంటా. అయినప్పటికి కూడా నేను ఈ రోజు కేశవ సార్ని, ప్రసాద్ సార్ని, సార్ సిఎన్సీ ఆడికి వస్తున్నారు సార్, మీరు ఆఫీస్ కాడికి డిఎల్సిపి కాడికి వస్తున్నారు సార్ అని చెప్పి అడిగి వాళ్ళ దగ్గర పోతున్నా. రోజుకి ఏదైనా ఒక విషయమైనా చెప్తారేమో తెలుసుకుందామని. నేను విద్యార్థిని కనుక వాళ్ళు చెప్పేటువంటి విషయాలు తెలుసుకుందామని చెప్పి పోతున్నాను. దాంతో పాటు నేను కూడా నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కి కానీ, బంధువులకు కానీ ఈ వెస్టేజ్ గురించి చెప్తూ ఉన్నాను. ఈ క్రమంలో నాకు రకరకాలటువంటి అనుభవాలన్నీ వస్తూ ఉన్నాయి. ఎన్ని పేకు నమ్మనం అనేవాళ్ళు ఇట్లా కట్టించుకుంటారు, ఇటు చెందుతారు, ఇంత రేట్ ఎందుకు, ఎన్ని చెప్తున్నారు. అయితే వాస్తవం ఎక్కడైతే నాణ్యత ఎక్కడ ఉంటుందో ధర కూడా అంతే రేట్లో ఉంటుంది. అంటే నాణ్యత పట్టే ధర ఉంటుంది. నాణ్యత లేనటువంటివి కల్తీవి తక్కువ ధరకు ఇచ్చినటువంటివి కూడా అవి వాడినా కూడా మన ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలవుతాం, మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు అవుతాం. కనుకనే వెస్టేజ్ నిజాతీయమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఛాలెంజ్ చేసి చెప్పగలటువంటి సప్లిమెంటరీ ఉన్నాయి. కనుకనే ప్రతి ఒక్కరు కూడా వీటిని గురించి తెలుసుకొని 4-5 ప్రొడక్ట్స్ గురించి తెలుసుకొని మన ఇంట్లో వాడుకున్నటువంటి నూనె, షాంపూ, సర్ప్, ఈ గుడ్ల ఇవి గిన్నెలు తోముకున్నటువంటి ఇవి డిష్ వాష్లు, ఇటువంటి వాటి కొన్ని తెలుసుకున్నా సరే అటువంటి వాటితో ఫస్ట్ బిజినెస్ ప్రారంభించి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సక్సెస్ అవుతూ ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క ఆలోచన. అయితే ఇంకా తెలుసుకుంటున్నాను. జూమ్ లైక్ కూడా కేశవ సారు వీళ్ళు ప్రోత్సహించడంతోనే వచ్చాను. మనకి జూమ్ లో సెషన్ చేసేంత ఇదేం లేదు. అయినప్పుడు కూడా జూమ్ కు వచ్చినందువల్ల నాకు కొత్త కొత్త వ్యక్తులు, మన జూమ్ వెస్టేజ్ కుటుంబ సభ్యులందరూ పరిచయం అవటంతో పాటు కొత్త విషయాలు చెప్తున్నారు. ఎలా సక్సెస్ కావాలి, మనం ఎలా సక్సెస్ కావాలి. ఇన్ని రోజులు నమ్మాము, ఎవడొక షాపులో కొన్నాము, ఏం చేసాము, తిరుగుతున్నాము, మనకి ఏం ప్రయోజనం ఉంది. ఇలా రోజుకి 1 గంట సేపు వెస్టేజ్ గురించి కేటాయిస్తే నీ జీవితం అనేది మారుతుందన్న దానికి నిదర్శనము. నిన్న విజయవాడలో జరిగినటువంటి ఫంక్షన్ లో రామ్ లక్ష్మణ్ సార్లలో గౌస్పాస సార్ తీసుకున్నటువంటి అవార్డ్స్ మనము ఎందుకు చేయలేము అన్నది ఈ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక ఆలోచిస్తే వారు కూడా ముందుకు వెళ్ళేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. మనకెందుకులే ఏదో జాయిన్ చేశారు, మనం ఉందాము, వాళ్ళు ఎవరో చేస్తారు, వాళ్ళు ఎవరో వింటారు అని అంటే మాత్రము మనం సక్సెస్ కాలేం. మనం సక్సెస్ అయ్యేదానికి మనం ప్రయత్నమే చేయకుండా ఉంటే, మనము సక్సెస్ అవడానికి మన ప్రయత్నమే చేయకుంటే ఎలా అవుతాం సక్సెస్ అయ్యేదానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం చేరుకోవాలి అన్న విషయం పైన ప్రతి ఒక్కరు కూడా రాగలిగితే మీరు ఒక్క 3 నెలలు మీరు కష్టపడి ఒక్కసారి మీరు బిజినెస్ ప్లాన్ అర్థం చేసుకొని మరొకరికి చెప్పగలిగే స్థితికి కానీ మీరు కానీ వస్తే సగం సక్సెస్ అయినట్టే. మీరు ఈ సక్సెస్ మీరు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. కనుక ఈ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను కొత్తగా చేరాను కాబట్టి నేను చెప్పడం అనేది
కొంత బాగుండదు. అంటే ఇంకా తెలుసుకోలేదు కదా పూర్తి స్థాయిలో అన్న విషయం మీద. అయినప్పటికీ కూడా నేను ఈ చూసినటువంటి సక్సెస్ జర్నీని మీకు ఒకసారి చెబుదాం. నేను కూడా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లోకి వస్తే ఎలా ఉంటుందన్నది. ఒక ప్రొడక్ట్ అని కాదు, మనకి హోమ్ హోమ్ ప్రొడక్ట్స్, రైతులకు సంబంధించినటువంటి సప్లిమెంట్స్, రకరకాలైనటువంటి ప్రొడక్ట్స్ వెస్టేజ్ తయారు చేస్తుంది. వీటిని మనం ఏ విధంగా ఈ బిజినెస్ లో రాణించగలుగుతాం అన్నది మనకే మనం ఎంచుకోవాలి. ఏదైతే వెస్టేజ్ మెంబర్ ఉన్నారో వాళ్ళు ఎంచుకోవాలి. అవి ఎంచుకొని మన దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, రైతులైతే రైతుల పరంగా ఇక్కడ మనకు సహాయం చేసేదానికి చాలా మంది, రఘురామరెడ్డి సార్ లాంటి రైతునే కానీ మన ఇటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సహాయం కూడా తీసుకుందాం, మనందరము ఒక ముందుకెళ్దాం. కేశవ్ సార్. హలో సార్ సార్ చెప్పండి సార్. సార్, వాయిస్ బాగా వస్తుంది సార్, బాగానే వస్తుంది కేశవ్ సార్. సార్ సార్ హలో, వాయిస్ అసలు ఏం వినపడటం లేదు వస్తుందా? ఇప్పుడు వస్తుందా సార్? వాయిస్ వినపడటం లేదు. హలో హలో. సార్, మీరు రెస్పాండ్ అవ్వండి. నరసింహ సార్ సార్ మీ వాయిస్ వస్తుంది సార్, చెప్పండి సార్. నరసింహ సార్ వస్తుంది, కంటిన్యూ చేయండి. కేశవ సార్, సార్ది కంటిన్యూగా వస్తుంది, ఇబ్బంది లేదు. వాయిస్ అసలు ఏం వినపడటం లేదు నాకు అసలు. ఇబ్బంది. మీ వాయిస్ మాకు వినిపిస్తుంది నరసింహ గారు. సార్ సార్ మీ వాయిస్ మాకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. క్యారియన్. అలాగే వెస్టేజ్ అటువంటి చాలా స్కీమ్స్ సిఎన్సి చేయటం వల్ల ప్రయోజనాలు, మన షాప్ మార్చడం వల్ల మన జీవితం మారుతుందన్న విషయాన్ని ఈ సిఎన్సి చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులు తెచ్చుకొని మనకి 5వ నెల మనకి 2515 రూపాయల వస్తువులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వెస్టేజ్ ఎంతలాగా ప్రోత్సహిస్తుందనడానికి నిదర్శనం ఇదే అన్నమాట. నాణ్యమైన వస్తువులు వాడుకుంటూనే మన వ్యాపార అభివృద్ధికి తోడ్పాటును అందించేదానికి మనకి ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇస్తుంది. అంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి. సిఎన్సి ఎలా చేయాలి, ఏం చేయాలి, మనం ఏ విధంగా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఇటీవల కాలంలో పామూరులో కూడా ఒక మీటింగ్ జరిగితే నేను వెళ్ళాను. ప్రసాద్ సారు చాలా చక్కగా వివరించాడు ఎలా చేయొచ్చు అన్న దాని మీద ఇచ్చారు. అయితే ఆ మీటింగ్ కొంతమంది పోయాం, ఆ 4గురికే 5 మందికే తెలుస్తుంది. అందుకే మీటింగ్లు రావాలి, జూమ్ మీటింగ్లు రావాలి. అప్పుడే మన సక్సెస్కి ఉంటుంది. చాలా చేసుంటాం, ఇప్పటి వరకు చాలా చూసుంటాం. అయితే వెస్టేజ్లో ఒక్కసారి రండి. వెస్టేజ్లో ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి బిజినెస్ గురించి తెలుసుకున్నందువల్ల మనం ఎలా ఒక్క స్టెప్పు వేయగలిగితే 10 స్టెప్పులు టకటకటక పడిపోతాయి. అసలు ప్రయత్నమే చేయకపోతే ప్రయోజనం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేజ్ కుటుంబ సభ్యులందరూ జూమ్ మీటింగ్కు అటెండ్ అవుతూ సబ్జెక్ట్ తెలుసుకొని ప్రతిరోజు 1 గంట సేపు మనం కేటాయించి వెస్టేజ్ గురించి చేయగలిగితే మనము చాలా వృద్ధి చెందుతాం. కనుక నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ జూమ్కు రండి, సబ్జెక్ట్ తెలుసుకోండి, డిఎల్సిప్ మీటింగ్లకు హాజరవ్వండి, దగ్గరలో పెట్టిన మీటింగ్లకు హాజరవ్వండి. హాజరవుతుంటేనే మనకి సబ్జెక్ట్ తెలుస్తుంది. మనం హాజరే కాకపోతే సబ్జెక్ట్ తెలియకుండా మనం మార్కెటింగ్ చేయలేము. కనుకనే ప్రతి ఒక్కరూ మీటింగ్లకు అటెండ్ అవుతుంటే తరచుగా మీకు అటువంటి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మీటింగ్లో తెలుసుకోవచ్చు. మనం ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మార్కెటింగ్ చేయొచ్చు. ఎవరైనా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పచ్చు. దయచేసి మన వాళ్ళందరినీ గెలిపించాలనే సంకల్పంతో ప్రయత్నిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికి కూడా మనము సార్ మాట్లాడండి, వాయిస్ రావట్లేదు. వాయిస్ రావటం లేదు నరసింహ సార్. మీటింగు అది హలో నరసింహ సార్.
మీరు అన్నిట్లోనే ఉన్నారు. సార్కి ఫోన్ వచ్చి ఉంటుంది కేశవరావు సార్, అందువల్ల అది కట్ అయి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మన గౌస్ బాసా సార్ వచ్చున్నారు, ఆయన కంటిన్యూ చేస్తాడు అందులోకే, రాకపోతే రావాలి వెంటనే. సో మీకు ఫోన్ వచ్చిందని ఎలా తెలుసు? నరసింహ సార్ ఎగ్జిట్ అయ్యారు బికాస్ కూడా గాట్ ఫోన్ కాల్ వచ్చిండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి సిఎన్సి గురించి, వెస్టేజ్ యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసినందుకు. సో ఐ రిక్వెస్ట్ హిందూమూర్ టీమ్ మెంటర్ గౌస్ పాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ గౌస్ పాషా సార్. వెరీ గుడ్ మార్నింగ్ నరసింహ సార్, వార్తా సీనియర్ జర్నలిస్ట్ వింజమూర్, చాలా చక్కగా చెప్పారు. నాకు 3 పాయింట్లు ఆయన స్పీచ్ లో కనెక్ట్ అయ్యాయి. ఆయన ఎందుకు ఎగ్జిట్ అయిపోయారు సాంకేతిక కారణం అనుకుంటా బహుశా. నేను ఇప్పుడు నరసింహ సార్ స్పీచ్ కి ఫీడ్బ్యాక్ ఇస్తూ కొంత సబ్జెక్టు, అంటే నిన్న అందరూ రాలేకపోయారు కదా అవార్డు ఫంక్షన్ కి, రాలేని వాళ్ళకు కూడా కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? మై ప్లెజర్ సార్, ప్లీజ్. ఓకే. నరసింహ సార్ వచ్చేసి ఒక మాట అన్నారు, ఫస్ట్ కరెక్ట్ అయిన పాయింట్. నేను విస్టేజ్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని అని. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం కాదు, ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాసే, నెంబర్ 1, ఎక్కడున్నా నెంబర్ 1. ఆయన రావటమే విస్టేజ్ లోకి మనకు మలుపు. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉంది, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అది చిల్లరంగడి కాన్సెప్ట్ నరసింహ గారు చెప్పింది నాకు కూడా తెలుసు. అది మన ఇంటికి కూడా వచ్చారు, నన్ను మోటివేట్ చేశారు. కానీ నేను అలాంటి ఫ్రాడ్ బిజినెస్ లో పసిగట్టగలను కాబట్టి, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి నేను లొంగట్లా ఫస్ట్ నుంచి చివరి దాకా. అంతే, డబ్బు మీద వ్యామోహం ఉంటే నేను కూడా ఎంతో కొంత కట్టి ఉండేవాడిని, ఎంటర్ అయి ఉండేవాడిని, డబ్బు సంపాదించవచ్చు కదా అని. అదే కాపాడుతుందేమో నాకు తెలిసి. అది మా దగ్గర కూడా వచ్చారు, ఉదయగిరిలో చాలా మంది దగ్గర డిపాజిట్లు తీసుకున్నారు, బోర్డు తిప్పేశారు. ఇది ఒకటి ఉంటే, రెండవది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పత్రిక నడిపే వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి దామోదర సాయి శ్రీ. ఆయన తిరుపతిలో ఇదే కాన్సెప్ట్ పెట్టారు. 1500 డిపాజిట్ చేస్తే ప్రతి నెల వెంకటేశ్వర్ల స్వామి సాక్షిగా మీకు నాణ్యమైన వస్తువులు ఇంటికి తెచ్చి అందిస్తాను. దగ్గర తిరుపతి సరౌండింగ్ మొత్తం మీద 4000 డిపాజిట్లు చేశాడు. ఆయన ఒక పత్రిక కూడా నడుపుతాడు. ఆ పత్రికలో వెంకటేశ్వర రాస్తూ క్యాలెండర్ వేస్తాను. ఇది జరిగింది ఎప్పుడంటే 2009 క్యాలెండర్ వేస్తామని చెప్పేసి, క్యాలెండర్ కి సంబంధించి కూడా కొన్ని తిరుపతి దేవస్థానం రికార్డ్స్ అవి ఇవి, అంటే మీకు దర్శనాలు కల్పిస్తాను, నా క్యాలెండర్ లో యాడ్ ఇస్తే మీకు ప్రత్యేక దర్శనం కల్పిస్తా, టోకెన్ ఇప్పిస్తా అని చెప్పేసి అది 1 కోటి రూపాయల దాకా వసూలు చేశాడు. అతను జైలు శిక్ష అనుభవించి కూడా బయటకు వచ్చాడు. ఆ పేపర్ లైసెన్స్ కూడా రద్దయింది. ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. సో డబ్బు సంపాదించాలి అనుకోవడం వేరు, డబ్బు మీద వ్యామోహంతో పరిగెత్తడం వేరు. మళ్ళీ టాపిక్ లోకి వస్తా. నరసింహ గారు ఎప్పుడు నెంబర్ 1 చెప్పారు. నెంబర్ 1 ఒకటితోటే కదా ముందుకెళ్తాం. ఆయనకు అన్నీ తెలుసు, కానీ నేర్చుకోవాలన్న కుతూహలం ఆయనలో ఉంది. మనిషి బతికినంత కాలం విద్యార్థి మాత్రమే మిత్రులారా. ఈ జూమ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి 38 మంది 39 ఉన్నారు. అందరికీ పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఓపిక్ గా జూమ్కి వచ్చారు కాబట్టి. రెండోది, నరసింహ చెప్పిన ఇంకో మాట, ప్రయత్నం ఆపేస్తే ఓడిపోయినట్టే. మనిషి తన జీవితంలో ప్రయత్నాన్ని ఆపేస్తే ఆ క్షణమే ఓడిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. మనిషి నిరంతర ఆశాజీవి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నరసింహ చెప్పినట్టుగా మనం ఇంకొక ప్రయత్నం చేయట్లా, ఉన్నది చాలు అనుకొని ముందుకెళ్తున్నాం. రెండోది, ఇంకో మాట కూడా నరసింహ గారు చెప్పారు, రికార్డ్ అవుతుంది కాబట్టి నరసింహ గారు మళ్ళీ వినొచ్చు దీన్ని, నా ఫీడ్బ్యాక్. 3 నెలలు కష్టపడండి, విస్టేజ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పారు. ఇంతవరకు ఏ సీనియర్ లీడర్ కూడా ఈ మాట ఇంత స్పష్టంగా చెప్పాలా నాకు తెలిసి. నేను చెప్తున్నా, నరసింహ సార్ చెప్పినట్టు 3 నెలలు మీరు కష్టపడితే 3 తరాల మీ వంశ తలరాతను మార్చగలరు. అది విస్టేజ్ లో ఉంది. ఇది రెండో పాయింట్. తర్వాత ఫైనల్ పాయింట్, నేర్చుకోవడానికి కేటాయించండి. ఎస్,
నేర్చుకుంటేనే కదా. ఈ నేర్చుకుంటే అనే పదం మీకు వెళ్ళి చెప్తా. అంటే నా స్పీచ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఎందుకు చెప్తానంటే, ముందు ఒక మాట చెప్పి అక్కడికి ఆపేస్తే అది మీ మైండ్ లో తిరుగుతా ఉంటది. చెప్పలేదే 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 ఏం చెప్తాడు అని. కంటిన్యూగా చెప్పుకుంటూ పోతే మీరు ఏదో ఒక పని చేసుకుంటూ మైక్ ఆన్ చేసి ఫోన్ జేబులో పెట్టుకొని కొంచెం అలా అటు ఇటుగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు కూడా. తెలుసు కదా, కనుక్కోగలంగా. కొంత అటు ఇటు అందరు కాకుండా కొందరు ఆ పని చేస్తారు. అందుకని చెప్పేసి నేర్చుకుంటే అన్నారు. దాని గురించి కూడా మళ్ళీ చెప్తా. నరసింహ సార్ స్పీచ్ లో నాకు కమిట్ అయింది ఇది. ఆయన ఆటుపోటు ఎదుర్కొన్నారు. ఏదైనా సరే మిత్రులారా, చెడు వైపు ప్రభావితమైనట్టు మనిషి మంచి వైపు ప్రభావితం కాడు. నరసింహ సార్ ఓపెన్ గా ఒప్పుకున్నారు తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులు. నేను ఇలాంటి కొన్ని వందలు చూస్తున్నా. కానీ నేనైతే డేట్ ఇచ్చేవాడిని, ఈ కంపెనీ ఇన్ని రోజుల్లో, ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాలు ఎత్తిపోతుంది అని. అది అనుకున్నట్టు తూచ తప్పకుండా జరిగేది కూడా. రెండోది, నరసింహ సార్ నాకు ఈ అదృష్టం ఈరోజు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. కారణం ఏంటంటే 2008 నుంచి నరసింహ సారు నేను ఫ్రెండ్స్. నేను ఉదయగిరి వార్త ఆర్సీ ఇన్ఛార్జ్ గా జాయిన్ అయ్యాను. నరసింహ సారు నా ఆర్సీ అండర్ లో పనిచేసేవాళ్ళు. సో నన్ను గురువు గారు అని పిలుస్తారు. కానీ నరసింహ సార్ నాకంటే వయసులో పెద్దవారు, అనుభవం ఉండేవాళ్ళు. నన్ను ఆయన గురువు గారు అంటారు. ఇప్పటికి ఉదయగిరి నుంచి ఎవరన్నా వెళ్ళినా కూడా వింజమూరులో మా గురువు గారు ఎలా ఉన్నారు అంటారు. వాళ్ళు వెంటనే తడుముకోకుండా గౌసే కదా అంటారు. అంత రిలేషన్ మాది. సో ఒకటే వృత్తి, ఒకటే మనస్తత్వం. కాకపోతే ఆయన దారి వేరైంది, నా దారి వేరైంది. ఆయన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. జర్నలిజం వృత్తిగా స్వీకరించాడు. దాంట్లో ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోవాలి, తగులు వచ్చినా ఎదుర్కోవాలి, యుద్ధం వచ్చినా చేయాలి, తప్పదు. పెన్ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని చోట్ల మోసపోవాలి, కొన్ని చోట్ల ఎదురు నిలబడాలి, యుద్ధం చేయాలి. సో ఏదేమైనా నరసింహ సార్ మన టీంలోకి అడుగు పెట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా. నరసింహ సార్కి నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇది. ఇక టాపిక్ లోకి వస్తా. మిత్రులారా, నిన్న మేము కొంతమంది మాత్రం వెళ్ళాం అవార్డు ఫంక్షన్ కి. అందరు రాలేకపోయారు, ఇబ్బంది లేదు. అక్కడ అంత ఎంటైర్ మీటింగ్ చాలా బాగా జరిగింది. లెక్కకు మించి జనాలు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ అంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు కూడా జరుగుతాయి. అవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి నష్టం లేదు. అక్కడ నేను బాగా మీటింగ్ గమనించింది ఏంటంటే, మీకు తెలుసు కదా, గత నుంచి కూడా నేను చెప్తుంటా, ప్రతిదీ పరిశీలించటం మనకు నాలెడ్జ్ వస్తుంది. అక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే, ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వెస్టేజ్ లో పనిచేసేవాళ్ళు ఎంప్లాయీస్. ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, అంటే ప్రైవేట్గా ఏదో ఒక పని చేసుకుంటూ వెస్టేజ్ లో చేసుకుంటూ వాళ్ళు తీసుకునే జీతం కంటే ఎక్కువ జీతం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో చేసుకుంటూ డబ్బు ఉండి కూడా వెస్టేజ్ లోకి వచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. ఈ కేటగిరీలు మొత్తం 100 మందిలో ఒక 16 లేదా 12 మంది తీసేద్దాం. 12 మంది అనుకుంటే మిగిలినటువంటి వ్యక్తులు, లేదా 16 మంది అనుకుంటే మిగిలిన వ్యక్తులు మొత్తం చాలా దారుణమైన పరిస్థితి నుంచి వెస్టేజ్ లోకి అడుగుపెట్టిన వాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే మినిమం 10 అంతకంటే లోపు చదువుకున్నోళ్ళు, అసలు చదువే లేకుండా కార్పెంటరీ వృత్తి చేసుకుంటూ ఇంకో వృత్తి అంటే డైలీ 50 రూపాయలకి, 100 రూపాయలకి, 200 రూపాయలకి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో బరువుతో జీవితాన్ని గడిపేవాళ్ళు మొత్తం నెలకి 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు సంపాదిస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. అవకాశం ఎవరో ఒకరి ద్వారా వస్తుంది. అవకాశాన్ని పట్టుకున్నోడు గొప్పోడు, వదిలేసినోడు ఏమి కాడు. ఇప్పటికీ మనం బానిసత్వంలోనే ఉన్నాం. 15,000 ఇస్తారు అంటే ఒక కంపెనీకి ఎగబడిపోయి పనిచేస్తున్నాం. మనకు ఆరోగ్యం బాగలేకపోతే కంపెనీ వాడు జీతం ఇస్తాడా? ఇవ్వడు. 10 నిమిషాలు ఆలస్యంగా పోతే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈ దేశంలో బతకడం కోసం మార్గం ఉన్నా ఆ మార్గాన్ని నమ్మకుండా పక్క మార్గాలు బట్టే వాళ్ళ దరిద్రులు చాలా మంది ఉన్నారు, వాస్తవం. కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ప్రసాద్ సార్ని. నిజంగా అతన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. 6 నెలలు భాషన్నా నువ్వు వస్తే బాగుంటది, భాషన్నా నువ్వు వస్తే బాగుంటది, భాషన్నా నువ్వు వస్తే బాగుంటది. నేను నమ్మితే కదా. దరిద్రం నెత్తి మీద డిస్కోటెక్ ఆడుతా ఉంటే ఎవడు నమ్ముతాడు చెప్పండి?
అదే ఒక 5,000 కట్టరా బాబు, ఇంకో 5 మంది చేత 5,000 కట్టించు, నీకు ఒక కారు ఇప్పిస్తా అంటే 10 నిమిషాల్లో 15,000 పోగవుతాయి. అది కాదు కదా విస్టేజ్. ఇకపోతే ఇందాక నేర్చుకో అని చెప్పాను కదా, నేర్చుకో అన్న టాపిక్ లోకి ఇప్పుడు వస్తున్నా. అలర్ట్ గా ఉండేవాళ్ళు ఈ పాయింట్ ని క్యాచ్ చేసుకోగలరు. అవార్డు ఫంక్షన్ మీటింగ్ లో ఒక ఆయన నెలకి 10 లక్షలు తీసుకునే ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, విస్టేజ్ ఏమి పెద్ద కష్టపడాల్సిన పనిలే, మెంటల్ టెన్షన్ అవసరంలా, నువ్వు నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకున్నది ఇంకో నలుగురికి నేర్పిస్తే నీకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. ఏంటి? నువ్వు ఫస్ట్ విస్టేజ్ అంటే ఏంటి, సిస్టమ్ ఏంటి నేర్చుకో. నువ్వు నేర్చుకున్న సిస్టాన్ని నీ అనుకున్న వాళ్ళకి, ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, కొంచెం ఆర్థిక స్వాలంబన కోరుకుంటూ బానిసత్వంలోంచి బయటికి రావాలని కోరుకున్న వాళ్ళకి, ఇవన్నీ అక్కడ చెప్పలేదు, నేను చెప్తున్నా. ఆ 2 పాయింట్లు వేస్ట్ చేసుకొని నేను చెప్తున్నా. నువ్వు నేర్పించు. నువ్వు నేర్చుకున్నది నేర్చుకున్న వాళ్ళు ఇంకొకరికి నేర్పిస్తే నీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకు డబ్బులు వస్తాయి, వాళ్ళకు డబ్బులు వస్తాయి. గొప్ప మాట కదా అది. ఒకటి. ఇంకొక ఆయన అన్నాడు, విస్టేజ్ లో 10 లక్షలు సంపాదించడం పెద్ద పనేం కాదు. నువ్వు విస్టేజ్ లోకి జాయిన్ అయిన తర్వాత, విస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత, పళ్ళు తోమేవాడు, స్నానం చేసేవాడు నీ ఫ్రెండ్స్ అయితే చాలు. ఆ ఫ్రెండ్స్ ఎంతమంది? కేవలం 6 మంది. ఈ ప్రపంచంలో పళ్ళు తోమనోడు, స్నానం చేయనోడు ఉన్నాడా? ఖచ్చితంగా తోమాల్సిందే, చేయాల్సిందే. అలాంటి వాళ్ళు 6 మంది నీ ఫ్రెండ్స్ అయితే, 6 మందిని కూర్చోబెట్టి మన విస్టేజ్ పేస్ట్ తో పళ్ళు తోమిస్తూ, విస్టేజ్ సబ్బుతో స్నానం చేయిస్తూ, విస్టేజ్ సిస్టమ్ గురించి వాళ్ళకు నేర్పించగలిగితే, ఆ 6 మంది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి, అంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు 22 ఏళ్లకే పళ్ళు ఊడిపోతున్నాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, చిన్న వయసులో ముసలోళ్ళు అయిపోతున్నారు. కారణం వాళ్ళకి తెలియదు, చెప్పినా వినరు. ఎందుకంటే దరిద్రం అది. టీవీ యాడ్లు, పేపర్ యాడ్లు పక్కన పెట్టండి, వాటి గురించి కాసేపు వివరించు. ఆ 6 మంది నువ్వు నీ ఫ్రెండ్స్ని ఎలా అయితే మోటివేట్ చేసుకుని వాళ్ళ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసావో, అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే నీ టీం పెరిగిపోతుంది కదా. ఈ 2 పాయింట్లు అక్కడ కనెక్ట్ అయ్యాయి. రెండవది, 8th క్లాస్ పాప నెలకి 50,000 చెక్కు తీసుకుంటూ మా డాడీకి నా డబ్బులతో కారు బుక్ చేశాను అని చెప్పింది కదా. అక్కడ చాలా మంది సిగ్గుపడ్డారు, నేనైతే గర్వపడ్డా. ఎస్, ఈ దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న భూతం నిరుద్యోగం. మీరు కాలేజీలో, స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు నువ్వు చదువుకుంటే, చదువు పూర్తయితే నీకు ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏ ప్రభుత్వం ఇవ్వదు. భారతదేశంలో అసలు లేదు అది. మిగతా దేశాల్లో, కొన్ని దేశాల్లో ఉంది. మరి నువ్వు చదువుకుంటావు, చదువుకుని బయటకు వచ్చిన తర్వాత బయట ప్రపంచం వేరుగా ఉంటుంది, నువ్వు చదువుకున్న చదువు వేరుగా ఉంటుంది. ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాటం చేయాలి? రియల్ లైఫ్ లో పోరాటం చెయ్యి. నెలకి 15,000 సంపాదిస్తూ నేను కెమికల్ ఫ్యాక్టరీ పోతున్నా, 15,000 వస్తాయి, దిగులేదని చెప్పాడు ఒక దరిద్రుడు, నా ఫ్రెండ్ ఆత్మకూరులో విజయ్. పేరు చెప్తాను నేను ధైర్యంగా, నాకు అలాంటి భయాలేం లేవు, రేపు పొద్దున్న తగుకొచ్చినా పర్లా. 15,000 కంఫర్ట్ జోనా? 15,000 కాడ ఊడిగం చేసే బదులు ఒక బర్రెని తీసుకొని సాకు, పాలు పిండుకో. అదే చెప్పే అతనితో నేను. సరే 15,000 పోతున్నావు, అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే నీకు దిక్కేవరు? కెమికల్ ఫ్యాక్టరీ అది, ఏమైనా జరిగితే ఎవడు రక్షిస్తారు, ఎవడు చూస్తాడు? నువ్వు ఈ నెల బతికే బతుకు ఆలోచిస్తున్నావు కానీ రాబోయే 2-3 సంవత్సరాల బతుకు ఆలోచించట్లేదు కదా. లాంగ్ టర్మ్ అది. ఎక్కడ పోయింది మైండ్ సెట్? ఎంటైర్ అవార్డు ఫంక్షన్ కి ప్రసాద్ బలవంతం మీద పోయా నేను. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతాయని ఒక అంచనా ఉన్నప్పటికీ, కాసేపు చాలా కాలం అయింది కదా, కలిసి జర్నీ చేద్దామని వెళ్ళాము. అక్కడ చూసింది ఏంటంటే ఇదే. ఒక 12% మంది మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా కార్పెంటర్లు, రోజువారీ కూలీలు, చిన్న చిన్న గ్లాస్ వర్క్ చేసుకునే వాళ్ళు, సూటు బొట్టు వేసుకుని నాకు 50 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు సంపాదిస్తున్నాను అంటుంటే ఎట్లుంటది ఒకసారి ఊహించండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? విస్టేజ్ ప్లానింగ్ నుంచి వచ్చింది, విస్టేజ్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. విస్టేజ్ ఒక వరం, అర్థం చేసుకోగలిగితే. మీరు ఏం చెప్పబడలే మై డియర్ లీడర్స్. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో 36 మంది, 38 మందికి ఒక మాట చెప్తా. ఎవరికైనా బ్రతిమలాడితే చులకనవుతాం. వాడి బతుకు, వాడి భయం వాడికి ఉండాలా. అది లేకపోతే మనం ఏం మార్చలేం. ఒకటే చెప్పండి, నువ్వు నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు రోజు వాడే ప్రొడక్ట్స్ వదిలేసి ఈ ప్రొడక్ట్స్ వాడు. ఆరోగ్యంతో పాటు నువ్వు డబ్బు కూడా సంపాదించాలంటే నీకు తెలిసిన నలుగురికి ప్రొడక్ట్స్ గురించి షేర్ చేయి.
అసలు వద్దనుకుంటే వదిలేయి, వాడుకో, నీ కొంప నువ్వు బాగుండు, నీ పిల్లలు నువ్వు ఆరోగ్యంగా ఉండు. నువ్వు హాస్పిటల్ మెట్లు ఎక్కకపోతే ఐశ్వర్యవంతుడివే కదా. అలా ఐశ్వర్యవంతుడిగా ఆరోగ్యంగా జీవించు. బతికినంత కాలం ఆ నొప్పులు ఈ నొప్పులు అనకుండా, కళ్ళు పోకుండా, కాళ్ళు పోకుండా, పళ్ళు పోకుండా ఆరోగ్యవంతుడిగా జీవించాలంటే ఈ వస్తువులు వాడని చెప్పేసి మన వస్తువులకి బయట మార్కెట్లో వస్తువుకి డెమో చేసి చూపించండి. అతను ఆరోగ్యంగా బతకాలా అనుకుంటే మన వస్తువులు తీసుకొని వాడుకుంటాడు. ఆ క్యాష్ బ్యాక్ అతనికే వస్తుంది. నేను ఆరోగ్యంగా బతకడంతో పాటు నా పక్కింటోడు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, నా బంధువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అనుకుంటే అతనికి డబ్బు వస్తుంది. మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే మనం నాశనం అయిపోతున్నా పర్లేదు కానీ మన ఎదుటోడు బాగుపడకూడదు, పక్కింటోడు బాగుపడకూడదు. ఇది కదా అసలు సమస్య. దీన్ని చెట్ట బయటికి రావాలా? కాబట్టి ఏం చేయాలా? ఒరే బాబు, నీకు డబ్బులు కూడా రావాలంటే ఇంకొకటి మంచి చెప్పరా అని చెప్పాలా. నేను వెస్టేజ్ ని అన్వేషించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం మంచి చెప్పాలి అనుకుంటే వెస్టేజ్ గురించే చెప్పాలి. ఒకప్పుడు చాలా సాహసాలు చేశాను నేను, చాలా అవన్నీ చెప్పడానికి టైం లేదు. ఎయిడ్స్ వచ్చిన కొత్త ఎయిడ్స్ లో అప్పుడు గవర్నమెంట్ డ్రామాలు కూడా వేపిస్తాను జనాల చేత. నేను కూడా ప్రతి పల్లె తిరిగి దాదాపు 2-3 మండలాల్లో ప్రతిరోజు రాత్రి ఇయటానికి పంచాయతీ బోర్డు అరుగు మీద డ్రామాలు వేసా. ఎయిడ్స్ భూతం వచ్చింది నా పారా హుషారని, ఎయిడ్స్ నాటికలని, అంటించుకునే వ్యాధే కానీ అంటుకునే వ్యాధి కాదని క్యాప్షన్, అది నేను రాసిన క్యాప్షన్ అది. అప్పుడు ఇంటర్ అయిపోయి నేను నాకు. అయితే ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా రాదు, ఎయిడ్స్ పేషెంట్ తో కలిసి భోంచేసినా, కలిసి తిరిగినా, కలిసి ఒకే మంచం మీద పడుకున్నా కూడా ఎయిడ్స్ రాదని నిరూపించడానికి ఒక టాస్క్ వేస్తే జన విజ్ఞాన వేదికలో నెల్లూరు జిల్లా నుంచి నేను ఒక్కడే ముందుకెళ్ళా. కర్నూలు మిగతా జిల్లాల నుంచి దాదాపు 7-8 మంది టీం అంతే. ఒక ఎయిడ్స్ ఆదరణ కేంద్రంలో 32 మంది ఎయిడ్స్ పేషెంట్స్ తో దాదాపు 21 రోజు ఉన్నాం మేము స్టే. దేనికి? ఎదుటి వ్యక్తికి ధైర్యం చెప్పడానికి, నేను నేర్చుకోవడానికి. అంత త్యాగం చేయాల్సిన పనిలే. ఒక సబ్బు వాడో, పేస్ట్ వాడో, బ్రష్ వాడో, లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఉంటే మన వంట నూనె వాడో, నేను వాడానురా బాబు, నువ్వు వాడరా, నువ్వు కూడా బాగుపడరా అంటే నువ్వు బాగుపడితే వాడు బాగుపడతాడు. సో ఈరోజు నరసింహ జూమ్ మీటింగ్ చాలా బాగుంది. మేము వెళ్ళి అధ్యయనం చేసింది అది. చదువు లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా, కులం లేకుండా, బలం లేకుండా, ఏమీ లేకుండా సాధారణ వ్యక్తులు, అంటే వాళ్ళు పని చేసే క్రమంలో ఒరే టీ తీసుకురారా, ఒరే ఆ కుర్చీ అయ్యిరా అని అనిపించుకున్న వ్యక్తులు ఈరోజు సూటు బీట్ వేసుకొని, టై కట్టుకొని, ₹1,00,00,000 కార్లు వాళ్ళ ఊళ్ళో వాళ్ళని కించపరిచిన వాళ్ళ మీద తిరుగుతున్నారు. మీకేమైంది? మీకేం లేదు. అతని బ్రెయిన్ లో 2 లక్షల జీబీ బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. అతనికి కాళ్ళు ఇచ్చాడు, 10 కిలోమీటర్ల వేగం పరిగెత్తే మనిషి కాళ్ళు. అతనికి 2 చేతులు ఇచ్చాడు, ఒక పంచు గుద్దితే 50 ఎంత బలహీన మనిషి గుద్దినా కూడా 30 కేజీలు వెయిట్ పడద్ది పంచు. ఇంకా కరాటి గ్రాండ్ నేర్చుకున్న బలం 50 కేజీలు. మీకు ఆ శక్తి ఉంది. మీకు హై డెఫిషియన్సీ లౌడ్ స్పీకర్లు ఇచ్చాడు దేవుడు వినడానికి. హై డెఫిషియన్సీ కంటే చూపించాడు. హై క్వాలిటీ ఎల్ఈడి స్పీకర్ల కంటే 1000 రెట్స్ ఎక్కువ రెటినా ఇచ్చాడు మీకు దేవుడు. మరి మీరు ఏం చేస్తున్నారు? ఆలోచించండి. ఎంతసేపటికి బానిసత్వం. ఆ బానిసత్వం బయటికి రాలేదా? నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మిత్రమా, నెలకు 2 లక్షల రూపాయల జీతం తీసుకుని ఒక జిల్లాని శాసించే కలెక్టర్ స్థాయిలో ఉన్నా కూడా నీది బానిసత్వమే. ఒక బర్రెని తెచ్చుకొని పాలు పిండుకొని రోడ్డెమ్మడి అమ్ముకున్నా కూడా నువ్వు కింగువే. ఎందుకంటే నీకు బాస్ లేడు. నీ టయానికి నువ్వు పిండుకుంటావు, అమ్ముకుంటావు. సేమ్ విస్టేజ్. నిన్ను అదరగొట్టేవాళ్ళు, అదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. నీకు నచ్చిన టైంలో చేసుకో. విస్టేజ్ గురించి చెప్పు అంతే. నచ్చిన టైంలో చెయ్యి, నచ్చిన టైంలో చెప్పు, నచ్చిన టైంలో వస్తువు అంది నువ్వు వాడు, అవతలి వాళ్ళ చేత వాడించు. ఆరోగ్యకరమైన సమాజాన్ని కోరుకుంటే ఆనందమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఎదుటి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం, ఆదాయాన్ని అందిస్తున్నాం, తద్వారా మనం ఆదాయం పొందుతున్నాం. సింపుల్ లాజిక్ కదా. మనం ఎక్కడ నువ్వు 5,000 రూపాయలు కట్టు, నేను కట్టిస్తా, వాళ్ళ చేత కట్టిద్దాం అంటే భయపడాలి. ఒరిజినల్ ప్రొడక్ట్స్ అందిస్తున్నాం, ఒరిజినల్ గా వాళ్ళు పడ్డ కష్టానికి డబ్బులు ఇస్తున్నాం. ₹1 అయినా క్యాష్ బ్యాక్ అవుతుంది. నువ్వు ఎవ్వరికి ఏమీ చెప్పకుండా స్వార్థపరుడు అయితే నీ ఇంటికి నువ్వు వాడుకున్నా కూడా క్యాష్ బ్యాక్ నీకు వస్తుంది. ఒక 3 నెలలు నువ్వు వాడుకుంటే 5వ నెలలో ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. వాడు బంగారు, నువ్వు నా కస్టమర్ పోయావు, నా కుటుంబ సభ్యుడు నువ్వు వాడు బంగారు, నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండని చెప్పేసి సహకారి ప్రోత్సహిస్తుంది, ఓచర్లు ఇస్తుంది. ఇంకేం కావాలి? ఎందుకు వెనకబాటు? రోజుకు ఒక్కరికి చెప్పలేమా?
ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ముందు మన ఇంట్లో వాళ్ళు నమ్మరు, ఫ్రెండ్స్ అంతకంటే నమ్మరు, మనల్ని కొత్త వాళ్ళే నమ్ముతారు. ఆ కొత్త వాళ్ళకి ఒకరు చెప్పండి. నేను తిరుపతికి వెళ్ళి ఒక హోమియో డాక్టర్ హేమాగ్ని ఆమె పేరు, మా ఫ్రెండ్ జస్ట్ పరిచయం చేసినందుకు 2 ముక్కలు మాట్లాడితే కమిట్ అయ్యి తెల్లవారి ప్రొడక్ట్స్ కొనుక్కుందామా. మీరు రండి సార్, మా హాస్పిటల్కి ఇన్వైట్ చేసింది. అంటే మనం సిగ్గుపడకూడదు, చెప్పాలి. బస్సులో పోతూ చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మన పని మనం చేస్తే కదా మనల్ని కూడా నలుగురు చూసేది. ఆ ఊర్లో వాళ్ళు, ఈ ఊర్లో వాళ్ళు, పక్కింటో ఎదురింటోళ్ళు పర్లేదు లైన్కి వచ్చాడని వాళ్ళ గురించి ఆపేసి మన గురించి మనం చెప్పుకుంటే, మన ప్రొడక్ట్స్ గురించి, మన విస్టేజ్ గురించి చెప్పుకుంటే లైఫ్లో పైకి వస్తాం ఖచ్చితం. నరసింహ సార్ చెప్పిన జూమ్ మీటింగ్ సారాంశం అంతా ఇదే. నేర్చుకోండి. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే, ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, తను తగ్గించుకున్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఫస్ట్ క్లాసే, నెంబర్ 1 అన్నమాట. ప్రతి మనిషి విద్యార్థి, నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్నది ఇంకొకరు చెప్తే విజ్ఞానం పంచబడుతుంది. విస్టేజ్ కూడా అదే చెప్పేది. నువ్వు నేర్చుకొని విస్టేజ్ వస్తువులు వాడితే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటుంది. ఇంకొకడు బాగుండాలి అనుకుంటే వాడికి చెప్తే నీకు డబ్బులు వస్తాయి. అతను వాడుకుంటే అతను ఇంకొకరు చెప్తే అతనికి డబ్బులు వస్తాయి. సింపుల్ కదా. దీనికి పెద్ద పెద్ద ప్లాన్లు అవసరం లేదు, పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు కదా. ఇది నాకు అర్థమైంది. కొంచెం దృష్టి పెట్టండి ప్లీజ్. మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను, కొంచెం దృష్టి పెట్టండి. అందరికి 24 గంటలే, 1 గంట పక్కన తీసి పెట్టి వెస్టేజ్ కోసం కష్టపడండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఓకేనా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా నరసింహ జూమ్ మీటింగ్ చాలా బాగా చెప్పారు, అభినందనలు. బెంగళూరుకి వెళ్తున్నాం మేము మీటింగ్ చేయడానికి 31 తేదీ. కంపెనీ ₹5 మా డబ్బులతో మేము వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు వెళ్తున్నాం? అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళని గెలిపించడానికి వెళ్తున్నాం. మీరు కూడా మీ ప్రాంతంలో కొంచెం శ్రమ తీసుకోండి, మీ శ్రమ వృధా పోదు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. Thank you so much, Basha sir. Such a wonderful speech today. Thank you so much. So guys, please raise your hands and give the feedback about Narasimha sir Zoom meeting. Basha sir, hello. కేశవ, మ్యూట్ లోకి వెళ్తున్నా. Please. Ah. Saman sir. నరసింహ సార్ నరసింహ సార్ ఉన్నారా? ఎందుకంటే ఆయన వార్తలు రాసుకునే టైం అయింది. సార్ ఉన్నారు ఉన్నారు, బట్ ఆయన ఓకే మాట్లాడగలరా లేదా? నరసింహ సార్ చెప్పండి. మీరు ఫీడ్బ్యాక్ రెస్పాండ్ అవ్వగలరా? ఓకే సార్. వార్తలు టైం అయింది కదా, అందుకని సార్. అయింది. మధ్యలో కూడా ఫోన్ లో ఒకటే నేను సగం వినలేకపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. నాకు బాగా మంచిగా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకోసం. సరే, ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను సార్. ఓకే సార్. సో ప్రసాద్ సార్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నరసింహ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా చాలా చక్కగా చెప్పారు. మీ మాటల్లోనే సార్ భాషా సార్ కూడా ఏదైతే చెప్పాలనుకున్న సార్ కూడా క్లారిటీగా సార్ చెప్పారు. ఇద్దరు మాకు 2 కళ్ళు లాగానే మాకిద్దరు ఉన్నారు. మీరు ఇంజమూరు టీం కి అసలు ఏం మాట్లాడాలన్న కూడా నాకు తెలియడం లేదు. మాటలు నేర్పించేవాళ్ళు మీరే, మమ్మల్ని ముందుకు నడిపించేవాళ్ళు మీరే అని నేను ఈ రోజు ఇంకా దృఢంగా బలంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నరసింహ సార్ చెప్పిన ప్రతి మాటలు మనం కూడా తీసుకుందాము. మనం కూడా ఇందులో ఉండి ఇంకా ఎంతో మందిని గెలిపించుకునే విధంగా ముందుకెళ్ళాలని, సార్ ఇంకా మంచి ఎంతో మందిని కూడా ఆయన మాటల ద్వారాగా ఎంతో మంది కూడా స్ఫూర్తిదాయకం తీసుకొని ఈ వెస్టేజ్ లో తెలుసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి అందరికి కూడా మన సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జూమ్ లోకి అడగంగానే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేశవ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్యామలా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన వాటిల్లో 3 నెలలు కష్టపడండి 3 తరాల జీవితం మారుతుంది అని చెప్పారు సార్. నువ్వు నేర్చుకో ఇంకొకరికి నేర్పించు అని చెప్పారు సార్. ఇంకొచ్చి నువ్వు ఆ, మీ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ సప్లిమెంట్లు వాడండి అని చెప్పమన్నారు సార్. అలాగే ఫీవీలు ఎలా చేయాలో కూడా చెప్పాలని చెప్పారు సార్. అంటే 100 ఫీవీలు చేస్తే 4 నెలలు 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అని చెప్పారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిన్నప్పటి నుంచి చదువుకుంటా హాస్పిటల్లో కష్టపడ్డది అన్ని బాగా చేశారు సార్. మీరు ఎస్టేజ్ పెట్టిన తర్వాత చాలా వరకు మార్పులు చాలా కనపడాయి సార్. ఎప్పుడు మీ అడుగుదాడాలో నడవాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. జింకా రమేష్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నరసింహ. గుడ్ మార్నింగ్. నాతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గౌస్ బాసా సార్ అండ్ నరసింహ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ దీంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేకి మన టీమ్ మెంట్ అయిన గౌస్ బాసా సార్ మొత్తం 1, 2, 3 పాయింట్లు మొత్తం చెప్పాడు. నేను కనెక్ట్ అయిందంటే వెస్టేజ్లో మనము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పడంకి నాకు ఆ మాట మంచిగా నచ్చింది. ఇంకొకటి ఒక చిన్న గౌస్ బాసా సార్కి నేర్చుకుందాం అనే దాన్ని స్టాప్ చేసి తర్వాత అన్నాడు కదా, అంటే తర్వాత చెప్తానని, అంటే ఫోను యాడో పెట్టి వింటుంటారు దానికోసం వెయిట్ చేస్తాను అన్నప్పుడు నాకు చాలా అంటే ఎట్లా అనిపించింది అంటే ఫన్నీగా అనిపించింది. అంటే అందరిని అతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారని ఇటువంటి టీము మెంటర్ ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కేశవ్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రతిభ మేడం. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ జర్నీ అయితే మీది చాలా బాగా చెప్పారు మేడం. సార్. నేను ఇప్పటికీ వెస్టేజ్ లో కొత్త విద్యార్థినే, నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనే మాట చాలా బాగా చెప్పారు సార్. మీరు అనుకున్నట్టే వెస్టేజ్ లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నిత్య విద్యార్థి లాగా నేర్చుకోవాలి సార్. సిఎన్సి గురించి కూడా చాలా బాగా చెప్పారు మీరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ తెలుసుకోవాలి అన్నారు సార్. అవును సార్, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ తెలుసుకుంటేనే వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు సార్. మీ గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వండర్ఫుల్ స్పీచ్ సార్. అసలు ఏదైనా అంటే ప్రోడక్ట్ గురించి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమార్ గూడూరు. సార్ విజయ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నరసింహ సార్తో మాట్లాడండి. టెస్టిమోనీ చాలా బాగా చెప్పారు సార్. ఈ రోజు అందరికి అర్థమయ్యే విధంగా సార్ ఈ రోజు చెప్పిన టెస్టిమోనీ చాలా బాగా చెప్పారు సార్. కొత్తగా ఈ రోజు సెక్షన్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా చాలా బాగా అర్థం అవుతుంది సార్. ఇలాంటి టెస్టిమోనీలు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి సార్. మీరు చాలా బాగా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ ఖచ్చితంగా 100% డిసెంబర్ కల్లా మీరు ఏమనుకున్నారో ఆ గోల్ సాధించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రిపికా ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మీ ఇద్దరు బాగా చెప్పారు. మీరు చాలా మంచి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకు మీ ఇద్దరు రావడం అంటూ వింజమూరులో మాకు చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క సబ్జెక్టు మాకు నేర్పిస్తూనే ఉన్నారు సార్. ప్రతిరోజు నిత్య విద్యార్థిగా
నేర్చుకోవాలన్న పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా మనం నేర్చుకోవాలనేదే ఈ వెస్టేజ్ లో చాలా మంచి పాయింట్ సార్ అది. ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ మొత్తము మీరు మంచిగా చెప్పారు సార్. ఏది తీసేయడానికి లేదు సార్. చాలా బాగుంది సార్. బాసే సార్ కూడా పాయింట్స్ కనెక్ట్స్ అయిన ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది సార్. ప్రతిరోజు ఇలాంటి పాయింట్స్ వింటే ఎవరైనా కొత్త వ్యక్తులైనా కూడా సక్సెస్ అవ్వచ్చని నేనైతే అనుకుంటున్నాను సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం, ఇక్కడ వెస్టేజ్ లో మాకు గురువులైనటువంటి ప్రసాద్ సార్ కానీ, నా గురువు అయినటువంటి భాషా సార్ కానీ, వీళ్ళు రోజులు మా భాషా సార్ కూడా వెస్టేజ్ లో ఈ ప్రసాద్ సార్ తోటి తిరుగుతున్నాడు, ఈయనకేం పని లేదు, ఏంటి ఇంత చదువుకున్నాడు, ఇంత ఆలోచిస్తాడు. నేను చూశాను మేడం భాషా సార్ని దగ్గరగా ఉండి వింజమూరు నుండి ఉదయగిరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వార్తలు కొట్టించాలి. నేను చూశాను ఎంత సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తాడంటే సారు. నాకు వెస్టేజ్ లో సారు జాయిన్ అయినప్పటి నుంచి కూడా నాకు తెలియదు. అయినప్పటికి కూడా నాకు తెలిసిన రామకృష్ణ సారు, లక్ష్మణ్ సార్, ప్రసాద్ సార్ కూడా భాషా సార్ రానప్పుడే నేను మా భాషా సార్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటానంటే అంత గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకు చెప్పుకుంటానంటే ఆయనలో నిజాయితీ, ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎంత ఉంటుంది విషయాన్ని మనం ఎంతవరకు చెప్పవాలి అంతవరకే చెప్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలనే ఉద్దేశంతోనే, తలంపుతోనే ఆయన చేస్తుంటే ప్రతిరోజు ప్రయత్నం అదే. నిద్ర మంచం లేచిన కాడి నుంచి అతను నిద్రపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసుకుంటూనే పోతుంటాడు. ఏ సబ్జెక్ట్ పైన సరే, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇంకో రకంగా కానీ ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతుంటాడు. అలాంటి వ్యక్తే నాకు ప్రసాద్ సార్లో కనిపించాడు. ప్రసాద్ సార్ పడుతున్న కష్టాన్ని టీమ్ లీడర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఒక గంట కష్టపడితే మన టీం నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. చాలా మంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొత్త విషయాలు ఏదైనా జూమ్ లోకి వచ్చి చెప్తూ ఉంటే బిజినెస్ ఎలా చేసుకోవాలి, వెస్టేజ్ని ఎలా పరిచయం చేయాలి అన్నది కానీ చెబుతూ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మనమే తోడుగా టీం అనేది సక్సెస్ కి పునాదిగా ఉంటుంది మేడం. అందుకోసమే నేను కొత్త అయినప్పుడు కూడా నిత్య విద్యార్థినే, తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం విద్యార్థి దశలోనే ఉన్నాను, తెలుసుకుంటున్నాను. అందుకే మేడం డిఎల్సిపి మీటింగ్ లో మన వింజమూరులో చిన్న కార్యక్రమం పెట్టినా 1 నిమిషం అటో ఇటో వచ్చేస్తాను నేను కంపల్సరీగా. ఇప్పుడు మా ప్రసాద్ సార్ని కానీ, కేశవ సార్ని కానీ, ఆర్కే సార్ని కానీ నేను వదిలిపెట్టలేదు. సార్ ఏదైనా ఉంటే కొత్త విషయం చెప్పమంటున్నాను. నేను ఈ రోజు ఒక చిన్న సంఘటన జరిగింది మేడం. టిఫిన్ చేసేదానికి ఇక్కడికి వెళ్ళాను నేను. ఇక్కడ అంతలోకి ప్రసాద్ సారు, ఆర్కే సారు వాళ్ళు వచ్చారు. రాండి సార్ మీరు కూడా చెప్పన్నాడు. అక్కడికే ఒక రైతు వచ్చాడు. ఆ రైతుకి మేము ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు రామకృష్ణ సారు. అతను నేను వెస్టేజ్ ప్రొడక్ట్ లో దొమ్మ సంగతి నాకు అర్థమైంది.